హలో ఫ్రెండ్స్, సూర్యుడు ఈ భూమిపై నివసించే సమస్త జీవరాశి మనుగడకు ప్రధాన కారణం. అలాంటిది సూర్యుడే శాశ్వతంగా అదృశ్యమైపోతే మన సౌర వ్యవస్థ, అందులో సూర్యుడిపై ఎక్కువగా ఆధారపడిన భూమిపై వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వృక్షాలు, జంతువులు, క్రూర మృగాల పరిస్థితి సరే, వాటికన్నా ఎంతో మేధాశక్తి కలిగిన మానవుడు సజీవంగా ఉండడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాడా, లేదా ఈ భూమిలోనే శాశ్వతంగా కలిసిపోతాడా? సూర్యుడికి భూమికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఆగిపోతే ఈ భూమి గాఢాంధకారంలోకి నెట్టివేయబడుతుందా? సూర్యుడు అదృశ్యం వలన ఈ భూమిపై ఎనర్జీ సోర్స్, ఎకోసిస్టమ్, సీజన్స్, టెంపరేచర్, వర్షపాతంతో పాటు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు గ్రావిటీలలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి? వాటి ద్వారా తలెత్తే విపత్తులు, పరిణామాల ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ సపోర్ట్ ని అందించండి. సూర్యుడు అదృశ్యం అయితే జరిగే పరిణామాలను తెలుసుకోవాలంటే అసలు ముందుగా సూర్యుడు ఎలా ఆవిర్భవించాడో తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం నివసిస్తున్న మిల్కీవే గెలాక్సీలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం దుమ్ము, ధూళి, హైడ్రోజన్, హీలియంలతో కూడిన ఒక పెద్ద రొటేటింగ్ క్లౌడ్ గా ఏర్పడింది. దానిలో ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా అది ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్, హీలియంలను దాని సెంటర్ పొజిషన్ లోకి లాగివేయబడ్డాయి. కొన్ని బిలియన్ సంవత్సరాల తరువాత అది ఎక్కువ టెంపరేచర్, ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, గ్రావిటీలను కలిగిన స్వయం ప్రకాశవంతమైన నక్షత్రంగా ఏర్పడింది. అదే సూర్యుడు. సూర్యుడిలో ఉన్న సహజ సిద్ధమైన గ్రావిటేషనల్ ఫోర్స్ వలన సౌర వ్యవస్థలోని గ్రహాలను, గ్రహ శకలాలను నిర్ణీత కక్షలో ఉంచుతూ వాటిని నియంత్రిస్తున్నాడు. ఆ గ్రహాలకి కావలసిన వేడిని, కాంతిని అందిస్తున్నాడు. సూర్యుడి మధ్య భాగంలో దాదాపు 2,70,00,000 ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. గంటకు 20 లక్షల కిలోమీటర్ల వేగంతో వీచే సౌర తుఫానులు వీస్తాయి. ఇక సూర్యుడు పరిమాణంలో భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దదిగా ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే భూమి సైజులో ఉన్న 13 లక్షల గ్రహాలను సూర్యుడిలో అమర్చేంత పెద్దదిగా ఉంటాడు. సూర్యుడు అదృశ్యమైన వెంటనే తలెత్తే మొదటి పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం 14,96,00,000 కిలోమీటర్లు. కానీ సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం కేవలం 8 నిమిషాల 20 సెకండ్లు మాత్రమే. సూర్యుడి నుండి వచ్చే ప్రైమరీ ఎనర్జీ సోర్స్ ని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా మొక్కలు, వృక్షాలు ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని జరిపి ఫుడ్ చైన్ ని ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ వలన మొక్కలు, వృక్షాలు, వాటిపై ఆధారపడి జీవిస్తున్న జీవులు మనుగడను కొనసాగిస్తున్నాయి. కాలక్రమేణా మరణించిన మొక్కలు, వృక్షాలు, జంతువులు కుళ్ళిపోయి డీకంపోజిషన్ ప్రాసెస్ ద్వారా వాటిలో ఉన్న న్యూట్రిషన్స్ తిరిగి భూమిలోకి చేరుతాయి. మొక్కలు, వృక్షాలు సూర్యకాంతిని ఉపయోగించుకొని నేలలో ఉన్న నీటితో పాటు న్యూట్రిషన్స్ ని ఉపయోగించుకొని తిరిగి ఫుడ్ చైన్ ని నిరంతరం ప్రారంభిస్తాయి. కానీ సూర్యుడు అదృశ్యమైన 8 నిమిషాల్లో భూమి గాఢాంధకారంతో నిండిపోతుంది. ఇక భూమికి కావలసిన ఎనర్జీ సోర్స్ శాశ్వతంగా ఆగిపోతుంది. దీంతో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదు. ఈ ప్రాసెస్ లేకపోతే ఫుడ్ చైన్ అంతమవుతుంది. ఫుడ్ చైన్ లేకపోతే భూమిపై ఎకోసిస్టమ్ శాశ్వతంగా కనుమరుగైపోతుంది. దీనితో మొక్కలు, వృక్షాలు, వాటిపై ఆధారపడిన జంతువులు, క్రూర మృగాలు శాశ్వతంగా అంతరించిపోతాయి. సూర్యుడు అదృశ్యమైన కేవలం వారం రోజుల్లో భూ ఉపరితలం క్రమంగా వేడిని కోల్పోతూ 0 degrees కి పడిపోతుంది. ఒక నెల రోజుల్లో భూమిపై ఉన్న ఉష్ణోగ్రత -17 degreesలకు చేరుకుంటుంది. ఇక ఒక సంవత్సరంలో భూమిపై ఉండే ఉష్ణోగ్రత -200 degreesలకు చేరుకుంటుంది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితిలో భూమిపై అత్యంత మేధాశక్తి కలిగిన మానవుడు సజీవంగా ఉండడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాడు. భూమి పూర్తిగా గాఢాంధకారంతో నిండిపోతుంది. కానీ భూ వాతావరణంతో పాటు
నిల్వ ఉంచబడిన ఆక్సిజన్, ఎలక్ట్రిసిటీ, ఆహారపు నిల్వలను ఉపయోగించుకొని మహాసముద్రాలలో సబ్మెరైన్లను నివాసానికి ఉపయోగించుకొని కొన్ని సంవత్సరాల వరకు జీవిస్తాడు. ఇక 3 సంవత్సరాలలో మహాసముద్రాలు పూర్తిగా కాకుండా కొన్ని మీటర్ల లోతు వరకు గడ్డ కట్టుకుని పోతాయి. కారణం, సూర్యుడు అదృశ్యమైనప్పటికీ భూమి లోపల కోర్ భాగం చాలా వేడిగా ఉంటుంది. దీనికి గల కారణం భూమి ఏర్పడినప్పటి వాతావరణ పరిస్థితులు, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రత 5000 డిగ్రీలకు పైగా ఉంటుంది. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ ఉష్ణోగ్రత ప్రభావం పూర్తిగా కోల్పోయి భూమి ఉపరితలం -240 డిగ్రీలకు పడిపోతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ -210 డిగ్రీలకు చేరుతుందో గాలిలో ఉన్న నైట్రోజన్ పూర్తిగా గడ్డ కట్టుకుపోతుంది. ఎప్పుడైతే భూ వాతావరణం -240 డిగ్రీల ఉష్ణోగ్రతకి చేరుతుందో భూ ఉపరితలంపై ఉన్న అన్ని వాయువులు ద్రవ రూపంలోకి మారిపోతాయి. ఇక ఇక్కడితో ఈ భూమిపై ఆక్సిజన్ అనేది అంతమవుతుంది. ఈ పరిస్థితి వచ్చే వరకే మానవ జాతి పూర్తిగా అంతరించిపోతుంది. కానీ భూమిపైన సముద్ర గర్భంలో కొంత జీవం ఇంకా మిగిలి ఉంటుంది. అవే బ్యాక్టీరియాతో పాటు కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్. వీటికి సూర్యుడితో గాని భూమిపై ఉన్న వాతావరణ పరిస్థితులతో గాని సంబంధం లేదు. సూర్యరశ్మి లేకపోయినా ఇవి కెమికల్ ఎనర్జీ సోర్స్ ని ఉపయోగించుకొని కీమోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సూర్యుడు అదృశ్యమైతే భూమిపై ఉన్న నదులు, సరస్సులు, మహాసముద్రాలు పూర్తిగా గడ్డ కట్టుకుని పోతాయి. సూర్యకాంతి లేకపోతే నీరు ఆవిరిగా మారదు. అందువల్ల వాటర్ సైకిల్ ఆగిపోతుంది. భూమిపై వర్షపాతం అనేది అసంభవం. కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమికి సమానమైన థియా అనే గ్రహం భూమిని ఢీకొట్టడం వల్ల 23.5 డిగ్రీల అక్షం వంపుకు గురైంది. ఈ కండిషన్ లో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన మనకు పగలు, రాత్రి ఏర్పడుతున్నాయి. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. 365 రోజులు భూమి సూర్యుని చుట్టూ తిరగడంలో కొంత వ్యత్యాసం కలిగి ఉండడం వల్ల మనకు కాలాలు ఏర్పడుతున్నాయి. కానీ సూర్యుడు అదృశ్యం అవడం వల్ల భూమికి లైట్ సోర్స్ అనేది ఉండదు. కావున భూమి పూర్తిగా చీకటితో నిండిపోతుంది. సీజన్స్ ఆగిపోతాయి. భూమిపై కేవలం శీతల వాతావరణం మాత్రమే ఉంటుంది. సూర్యుడు మన సౌర వ్యవస్థలోని గ్రహాలను తన గ్రావిటేషనల్ ఫోర్స్ తో కంట్రోల్ చేయడం వల్ల అవి నిర్ణీత కక్షలో సురక్షితంగా ఉండగలుగుతున్నాయి. కానీ సూర్యుడు అదృశ్యమైన వెంటనే సూర్యుని గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండదు. కాబట్టి ఈ ప్రభావంతో భూమితో పాటు ఇతర గ్రహాలు విశ్వంలోకి ప్రయాణిస్తాయి. అయితే భూమికి ఉన్న ప్రత్యేకమైన గ్రావిటీ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాంటి ప్రత్యేకమైన డిఫెన్స్ సిస్టమ్ ఉండడం వల్ల భూమి ఈ విశ్వంలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇతర గ్రహాలను కానీ గ్రహ శకలాలను కానీ ఢీకొట్టకుండా భూమికి ఇవి రక్షణను కల్పిస్తాయి. సూర్యుడే అదృశ్యమైతే భూమి గాఢాంధకారంలోకి పోవడమే కాదు, భూమి పైన జీవం శాశ్వత సమాధి చేయబడుతుంది. జీవం లేని గ్రహాల సరసన మన భూమి చేరుతుంది. ఒక తెల్లని మంచు బంతిలా ఈ విశ్వంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ కంటెంట్ వర్త్ అనిపిస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ని మాకు అందించండి. మరో మంచి థ్రిల్లింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.